మా నాన్నగారు భూమి మా ఇద్దరికి ఇచ్చారు. అది కూడా ఇప్పటికీ మా నాన్నగారి పేరు మీదనే ఉంది. మేమిద్దరం కూడా పంచుకోలేదు మా నాన్నగారు ఆస్తి. తర్వాత మా నాన్నగారు మా తమ్మునికి పొట్టాల దగ్గర ఒక 15 ఎకరాల భూమి గురించాడు. నాకు ఒక 15 ఎకరాల భూమి నేను శాసనసభ్యుని కాకముందు 1998 అనుకుంటా, 2000 మధ్యలో, నేను 2004లో రాజకీయాల్లోకి వచ్చాను. మేము ఎవరికి కూడా అప్పుడు రాజకీయాల్లో కూడా లేవు. అప్పుడు నుంచే భూమి తప్ప మేము రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఎందుకంటే వేల ఎకరాలు ఈ బద్వేలు కానీ ఏరియాల్లో, కానీ ఎక్కడ కూడా ఏ ఒక్క సెంటు భూమి కూడా ఇది కావాలి ఇది చేసుకోవాలి అనేటువంటి లేకుండా ఒక న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పేద ప్రజలకు మనం ఏ విధంగా మేలు చేస్తాం, మన నియోజకవర్గాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తామని చెప్పి. కానీ ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 నుంచి 24 దాకా కూడా పేద ప్రజలకు ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి అంటే దాంట్లో ఆ సంక్షేమ కార్యక్రమాలను ఏ విధంగా పంచిపెట్టాలి, ఏ విధంగా ఈ నియోజకవర్గంలో లబ్ధిదారులకు మరి చక్కగా వెళ్ళాలని. అందుకనే ఇంత ప్రభుత్వానికి ఇంత వ్యతిరేకం ఉన్నా కూడా బద్వేలు నియోజకవర్గంలో 20,000 మెజార్టీతో మనం గెలిచాము అంటే మా కుటుంబం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి గౌరవ మర్యాదలు, పార్టీ మీద ఉన్న గౌరవ మర్యాదలతో పాటు ఇక్కడ ప్రజలకు మా కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవ మర్యాదలు కూడా జోడు చేసుకొని మనం గెలుచున్నాం. ప్రజలందరూ కూడా ఆ విధంగా ఆశీర్వదిస్తున్నారు. ఈ పేద ప్రజలకు, ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా దాదాపు 1,500 కోట్ల రూపాయలకు అభివృద్ధి పనులకు శాంక్షన్లు చేశాం. కానీ కొన్ని పనులు మాత్రమే చేసుకోగలిగినాం. వారికి కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, సార్ మీరు సంక్షేమ కార్యక్రమాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇవ్వలేకపోయారు, అందుకని కొన్ని పనులు చేయలేకపోయినాం. నిజానికి కాస్త లిఫ్ట్ ఉంది, నిజానికి ఆ కాంట్రాక్టర్లు పోవం సొంత డబ్బులు పెట్టుకొని ఆ లిఫ్ట్ కూడా పూర్తి చేయలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. సొంత డబ్బులు పెట్టినటువంటి కాంట్రాక్టర్లు వాళ్ళ పరిస్థితి అంతా కూడా మీకు తెలుసు. అయినా కూడా గౌరవంతో నాతో పాటు కనిపెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అన్ని బాధలు పడుతూ ఉన్నటువంటి ఈ పరిస్థితి ఉంది. కాబట్టి